శృతి. హలో, దట్ ఈస్ అనురాధ, మై టెంపరరీ సెక్రటరీ. హాయ్. హాయ్. మీరు ఎంతవరకు చదివారు? మీరు చదివిన యూనివర్సిటీలోనే నేను చదివాను సార్. అక్కడ మీ గురించి బాగా విన్నాను. అప్పుడే మీకు పెద్ద ఫ్యాన్ అయిపోయాను. రియల్లీ ఇంట్రెస్టింగ్. మీరు కన్స్ట్రక్షన్ కంపెనీ స్టార్ట్ చేసింది 2005 ఏప్రిల్ 30th. మీకు 2006 లో బెస్ట్ ఇండస్ట్రియలిస్ట్ అవార్డు వచ్చింది సార్. మీ ఫస్ట్ ఇంటర్వ్యూ బిజినెస్ ఇండియా మ్యాగజైన్ 2006 జనవరి ఇష్యూలో వచ్చింది. కవర్ పేజ్ పైన పడిన మీ ఫోటో నా దగ్గర ఇంకా సేఫ్ గా ఉంది సార్. ఇప్పటి వరకు 22 కాంట్రాక్ట్స్ టేకప్ చేశారు. 16 కంప్లీట్ అయ్యా, 6 అండర్ కన్స్ట్రక్షన్. యాక్టింగ్ లో అభిషేక్ బచ్చన్, క్రికెట్ లో మహేందర్ సింగ్ ధోని, బిజినెస్ లో జీకే. మీ ముగ్గురికి నేను పిచ్చి ఫ్యాన్ సార్. నాకు ఈ జాబ్ వచ్చినా రాకపోయినా పర్వాలేదు సార్, కానీ మీతో ఒక 5 నిమిషాలన్నా మాట్లాడొచ్చని నేను ఇంటర్వ్యూకి వచ్చాను సార్. శృతి, నువ్వు సెలెక్ట్ కాకపోవడానికి వేరే కారణాలు ఏమీ కనపట్లేదు. అన్నట్టు సోషల్ సర్వీస్ మీద నీ ఒపీనియన్ ఏంటి? మనం సోషల్ గా ఉండాలి, కానీ సర్వీస్ చేయడం టైం వేస్ట్. భలే చెప్పావు. నా ఒపీనియన్ కూడా అదే. అను, అపాయింట్మెంట్ లెటర్ రెడీ చేయి. థాంక్యూ సార్. థాంక్యూ సో మచ్. జాయిన్ ఇమిడియట్లీ, ఓకే? బాస్ అంటే శృతికి ఉన్నంత అభిమానం ఉండాలి ఏ సెక్రటరీకైనా. అది అర్థం చేసుకునే మనసు బాస్ కూడా ఉండాలి. ఏమన్నా కమగే? మీది చాలా మంచి మనసు, అందుకే అర్థం చేసుకోగలరు అన్నాను సార్. యు ఆర్ రైట్. టేక్ కేర్ ఆఫ్ దిస్. ఓకే సార్. శృతి అంట శృతి, ప్రతి మాట అపశృతి. గుడ్లగొబ్బు కళ్ళు, చాటంత చెవులు, గుంట నక్కలా ఉంది. దానికి బాస్ అంటే అభిమానం అట. అది చూసి నేను నేర్చుకోవాలట. చెప్తాను దాని సంగతి. ఏంటక్క ఆపేసా? నువ్వెప్పుడు వచ్చావు ఇక్కడికి? నువ్వు గరిటతో ఉప్మాని, తిట్లతో నన్ను కుళ్ళబొడుస్తున్నావే, అప్పుడు వచ్చానక్క. అక్క ఏంటక్క తొక్కలాగా? నువ్వెవరో నేనెవరో ఇలా సంబంధాలు కలుపుకునే వాళ్ళంటే నాకు చిరాకు. నాకు చాలా ఇష్టం అక్క. చూడగానే ప్రతి మనిషిని సొంతంగా ఫీల్ అయిపోతూ ఉంటాను. చూసాను పొద్దున ఎంత సొంతంగా ఫీల్ అవుతావు. నిన్నెవరమన్నాడు ఇక్కడికి? బాస్. ఇవాళ నుంచి అన్ని నీతో షేర్ చేసుకోమన్నారు, ఉప్మాతో సహా. నేను పెట్టను. చూడక్క, చిన్న పిల్లలా చేయకు. నీకు నేను నచ్చినా నచ్చకపోయినా 4 రోజులు ఒప్పి పట్టు చాలు. తర్వాత వెళ్ళిపోతావా? నువ్వు వెళ్ళిపోతావు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అను, శృతి కొత్తగా వచ్చింది కాబట్టి నీ పనులన్నీ తనకు నేర్పించు. తప్పు చేస్తే కరెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ పనులన్నీ నువ్వే చేసేసి వెళ్ళిపోతే తర్వాత తనకేమీ రాకపోతే నేనే ట్రైనింగ్ ఇవ్వాల్సి వస్తుంది. నాకు టైం వేస్ట్. ఓకే? ఓకే సార్. బాస్ MCH పర్మిషన్ లెటర్ డిక్టేట్ చేస్తారు, రాసుకో. అను, 2 కాఫీలు చెప్పు. నీ తెలివితేటలు చూస్తుంటే నా పోస్ట్ కొట్టేసిలా ఉన్నావు. ఏది సెక్రటరీ పోస్ట్ వదిలేసి డ్రైవర్ పోస్టా? ఓకే సార్. శృతి, టేక్ దిస్ లెటర్ డౌన్. ఎస్ సార్. To the Municipal Commission of Hyderabad. Yes, sir. This is regarding the notice sent by you dated 12/8/2006. GK Constructions has already submitted bill. What is this? బాస్. బాసే కష్టపడి గొంతు చించుకొని లెటర్ డిక్టేట్ చేస్తుంటే ఆయన ఫేస్ డ్రాయింగ్ ఇస్తూ నెయిల్ పాలిష్ చూసుకుంటూ టైం పాస్ చేస్తున్నావా? లెటర్ ఎందుకు రాలేదు? బాస్ ఫ్లోలో చెప్పింది రాయాలంటే చాలా కష్టం. అందుకని రాయకుండా బ్రెయిన్ లో స్టోర్ చేసుకున్నావా? కాదు, ఈ వాయిస్ రికార్డర్ లో స్టోర్ చేశాను. ఇందులో ఆయన చెప్పింది అలాగే రికార్డ్ అవుతుంది. దీన్ని కంప్యూటర్ కి కనెక్ట్ చేస్తే యాజ్ ఇట్ ఇస్ ప్రింట్ అవుట్ వస్తుంది. అక్క, బాస్ ఎందుకలా నవ్వారు? చూడు శృతి, నీ దగ్గర అనుకు తెలియని చాలా లేటెస్ట్ టెక్నిక్స్ ఉన్నాయి అని అర్థం. ఏంటక్క, చంపేస్తావా? లేదు లేదు, నువ్వు గుడక పెడుతుంటేను. నా పేరు కొండవలస, మా ఊరు తగరపవలస, కింద ఫ్లాట్ లో ఉంటున్నాను. అలాగా? నాకు వణుకు, దగ్గు, ఆయాసం, బీపీ, షుగర్ అన్నీ ఉన్నాయి. అలాగా? అవును. వీటన్నిటితో పాటు నాకు హార్ట్ అటాక్ వచ్చిందనుకో, తప్పిమని చేస్తాను. అలాగే. నేను వచ్చింది నీ పెర్మిషన్ అడిగి చావడానికి కాదు. ఇంత అభ్యాసర పూట టీవీ సౌండ్ ఎక్కువగా పెంచి మమ్మల్ని చంపొద్దు అని చెప్పి చావడానికి వచ్చాను ఇక్కడికి. చెప్పడం అయిందిగా, వెళ్ళి చావు.
నేను వీక్ గా కనబడుతున్నానని తేలిగ్గా మాట్లాడుకో. నాకు కను కోపం వచ్చిందంటే అంతే. ఏయ్ పొద్దున్నుంచి సాయంత్రం దాకా కొలిచిన 4 అడుగులు మించు పొట్టి కొంచెం గడివి మా డోర్ కొట్టి మా మీద నోరు పారేసుకుంటావా ఆ? అవునా? శృతి ఊరుకో. సారీ బాబాయ్ గారు. అగ్గది అమ్మాయి అంటే ఇలా ఉండాలి. నీలా పోట్లకెత్తడా కాదు. నన్ను పోట్ల గెత్తంటావా? ఉడతలు పికిన తాట్టెంక శృతి తప్పు. చిన్నపిల్లలు తప్పైపోయింది, వదిలేండి బాబాయ్ గారు. అగ్గది అమ్మాయి అంటే ఇలా ఉండాలి. నువ్వు ఉన్నావు పందెం పుంజుట ఊరికే గింజేసుకుంటున్నావు. ఏయ్! ఓయ్ ఇంకోసారి చెయ్యం బాబాయ్ గారు ప్లీజ్. అగ్గది నిన్ను కాదు, నిన్నెక్కడ ఉంచినా జీకేననాలి. అంటాను, తిడతాను, నలుగురిలో నిలబెట్టి నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా లేదని కడిగేస్తాను. ఇదేంటి అమ్మాయి అంటే ఇలా ఉండకూడదు. వస్తాను. ఏంటక్క మన మీద గయమంటుంటే ఊరుకుని బాస్ నొక్క మాట అనేసరికి గూబ గుయ్యమనిపించావు. ఏంటి సంగతి? లవ్వా? అక్క లవ్ అయితే నాకు చెప్పేయ్, నీకే సేఫ్. లేకపోతే నేను ట్రై చేసుకుంటాను. తంతన్ నేను సీనియర్, నువ్వు జూనియర్. కానీ బాస్ కి మన ఇద్దరం వెరీ నియర్. వాట్? సీ మై డియర్, మన బాస్ ని లవ్ చేస్తే తప్పులేదు. అంత అందగాన్ని లవ్ చేయకపోతేనే తప్పు. పడుకో. నిన్నేమో ఎండ అన్నారు, ఇవాళ వాన అన్నారు. వెన్ ఐ గోయింగ్ టు ఫినిష్? అక్క ల్యాప్టాప్ ఇక్కడ ఉంది. నాకు తెలుసు. అలా కళ్ళప్పగించి చూడకపోతే ఒప్పేసుకోవచ్చుగా బాస్ ని లవ్ చేస్తున్నానని. పని చేస్తున్నప్పుడు పిచ్చివాగుడు వాక్. వెళ్ళు. కమ్ ఆన్ గర్ల్స్. పక్కో పక్కో. సరే ఏదో డిక్టేట్ చేసి. గెట్ ఇన్, గెట్ ఇన్. అను జీవితంలో ఒక్కసారి వెనకబడితే వెనకబడ్డెక్కాల్సిందే రా. ఎక్కడికి ఉంటారు? అక్క ఏంటి వెతుకుతున్నావు? బాస్ వచ్చారేమోనని. కోయ్ కోయ్, నీకు నా గురించి టెన్షన్ కానీ బాస్ మీద అటెన్షన్ కాదు. అయినా ఇన్నాళ్ళు బాస్ కార్ లో కూర్చుని ఎంత లైఫ్ ఎంజాయ్ చేసావక్క. అంత లైఫ్ నువ్వేం ఎంజాయ్ చేసావు? ఏం చెప్పమంటావు? ఎక్కడి నుంచి మొదలు పెట్టమంటావు? కార్ స్పీడ్ 90, నా బాడీ టెంపరేచర్ 91. కార్ స్పీడ్ 100, నా బాడీ టెంపరేచర్ 101. కార్ స్పీడ్ 120, నా బాడీ చాపెట్. థర్మోమీటర్ పగిలిపోతుంది. ఒక్కో టర్నింగ్ లో ఒక్కో టైప్ టచ్. రోడ్డు కన్నా స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి కానీ బాస్ స్పీడ్ కి అస్సలు బ్రేకులు లేవక్క. శృతి, సార్. కమ్ టు మై రూమ్ రైట్ అవే. ఎస్ సార్. చూసావా ఆయనతో జర్నీ ఎంత బాగుందో? రూమ్కి వెళ్ళి చెప్పొస్తా. నీ టెన్షన్ ఎక్స్టెన్షన్ అయింది. ఎస్ సార్. ఎస్, ఈ ఫైనల్ డిస్పాచ్ సెక్షన్ పంపించు. ఓకే సార్. సారీ సార్. శృతి, కూల్ ఇట్, కూల్ ఇట్. నేను తీస్తాను, నేను తీస్తా కదా, తొందరపడద్దు. జాగ్రత్త, తొందరపడద్దు. 1 minute, 1 minute. Just hold on.